హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ రెసిపీస్. ఈరోజు ఈజీ రెసిపీస్లో మనం ఒక స్నాక్ రెసిపీ చూడబోతున్నామండి. అదేంటి అంటే చెక్కలు. ఈ చెక్కల్ని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, కానీ నేను చెప్పే ఈ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీగా బిగినర్స్ కూడా స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేలా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి 3-4 స్పూన్ల వరకు పెసరపప్పును తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత వాటర్ని వేసుకుని బాగా 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దానిలోకి వాటర్ని యాడ్ చేసుకుని అరగంట పాటు పక్కన పెట్టి నానబెట్టాలి. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఇప్పుడు నేను దానిలోకి బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. బియ్యం పిండిని నేను ఇక్కడ 2 కప్పుల వరకు తీసుకున్నా. అలాగే దానిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటంతటిని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీనిలోకి వేడి చేసుకున్న ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో వెన్నను కూడా యాడ్ చేసుకోవచ్చు, దాంతో కూడా చాలా బాగా వస్తాయండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి నానవసరం లేదండి, మనం వెంటనే చేసేసుకోవచ్చు. కొద్దిగా పిండిని తీసుకుని చిన్న బౌల్స్లో చేసుకోండి. చిన్న సైజే చేసుకోండి, పలుచగా వస్తేనే బాగుంటాయి ఇవి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలాంటి కవర్ ఒకటి తీసుకోండి. దీనిని మీరు పూరీ ప్రెస్తో కూడా చేసుకోవచ్చండి, లేదంటే కనుక నేను చూపిస్తున్న విధంగా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయి. ఇలా బాల్స్ తీసుకుని కవర్లోకి ఒక్కొక్కటిగా ఒక 3 పడతాయండి. కవర్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత వరుసగా 3 పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక ఫ్లాట్గా ఉండే గిన్నెని తీసుకోండి. ఇలా తీసుకుని దాంతో గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చెక్కలు అనేవి వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా ఈజీగా ఎలా వస్తున్నాయో రౌండ్ షేప్లో. మీ దగ్గర పూరీ ప్రెస్ లేకపోతే ఇలా ట్రై చేయండి, బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చెక్కల్ని చూడండి, నేను చూపిస్తున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా దీనిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను మీకు ఇప్పుడు అవి ఈజీగా తీసుకోవడానికి ఒక టిప్ చెప్తానండి. ఇప్పుడు మనం ఇలా చేత్తో తీస్తుంటే ఆ చెక్కల్ని మనకి క్రాక్స్ వచ్చేస్తున్నాయి కదా. ఇలా క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఒక ఫ్లాట్గా ఉండే గరిటెని తీసుకోండి. దానిని ఒకసారి ఇలా ఆయిల్లో డిప్ చేసి దాంతో తీస్తే కనుక మీకు ఈజీగా వచ్చేస్తాయి. చూడండి మనకి క్రాక్స్ ఏమీ లేకుండా చాలా ఈజీగా వస్తున్నాయి కదా. అలాగే మిగిలిన వాటిని కూడా ఒక్కొక్కటిగా తీసుకుని దీనిలోకి వేసుకోండి. నేను చెప్పిన విధంగా మీరు ఇలా స్పూన్తోనే వేసుకోండి. ఇలా అయితే మీకు ఈజీగా క్రాక్స్ లేకుండా వస్తాయి. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు దీన్ని మనం వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనకి ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే చెక్కలు రెడీ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, ఒక్క 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. వీటిని కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.